ప్రజానాయకులకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. పాపులారిటీ లేకుండా ప్రజానాయకులు కాలేరు. ఆ విధంగా ప్రజానాయకులు పాపులారిటీ అనే రెండు అంశాలు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. అయితే ఇలాంటి పాపులారిటీని ఓవరాల్ గా చూస్తే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పాజిటివ్ పాపులారిటీ, ప్రజానాయకులకు వర్తిస్తే. రెండవది నెగిటివ్ పాపులారిటీ, గూండాలకు, రౌడీలకు, ఫ్యాక్షనిస్టులకు, నరరూప రాక్షసుల్లాంటి వారికి వర్తిస్తుంది. ఇక మరికొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో భారత్లోని 100 మంది పాపులర్స్ ను ఓ ప్రైవేట్ మీడియా సంస్థ బేరీజు వేసింది. మరి వారిలో ఎవరెవరున్నారు ఇప్పుడు సాధారణ సమయాల్లో పాపులారిటీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. రాజకీయ నాయకులైతే అస్సలు పట్టించుకోరు. కానీ ఎన్నికలు సమీపిస్తుంటే మాత్రం రాజకీయ నాయకులు పాపులారిటీ కోసం తెగ పాకులాడతారు. అలాగే ఎవరు పాపులారిటీ ఎంతుందో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా సామాన్య ప్రజలకు, మేధావులకు, ఓటర్లకు సహజంగానే ఉంటుంది. అలాంటి ఆసక్తి పరులను, వారి అభిమానులను సంతృప్తిపరిచేందుకు, సాధారణ ప్రజల్లో ఓ అవగాహన కలిగించేందుకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ ఎన్నిక నిర్వహించింది. దేశంలో మొత్తం 100 మంది శక్తిమంతుల జాబితాను ఆ సంస్థ ప్రకటించగా అందులో టాప్ పొజిషన్లో ప్రధాని మోడీ ఉండటం విశేషం. మోడీ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేకపోయినా ఎన్నికల సమయంలో మోడీ టాప్ పొజిషన్లో ఉండటం అనేది ఆ పార్టీకి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు బూస్టింగ్ ఇచ్చే అంశంగా నిలుస్తోంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటమే కాక ఇలాంటి ఆటుపోట్లెదురైనా వాటిని అమలు చేస్తున్న తీరు, దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడని వైనం, అంతర్జాతీయంగా దేశానికి తీసుకొచ్చిన పాపులారిటీ వంటి పలు కారణాలతో మోడీ టాప్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దశాబ్దాలు గడిచినా ఇకపై ఏ నాయకుడు కశ్మీర్ గురించి ఇక ఆలోచించే అవకాశం లేదని ప్రజలంతా భావిస్తున్న తరుణంలో 370 ఆర్టికల్ను రద్దు చేసి తనదైన మార్కు చూపించారు మోడీ. ఆ ఆర్టికల్ నంబర్ సీట్లు అంటే 370 సీట్లు కేవలం బీజేపీకే వస్తాయని ఎన్డీఏ పార్టీలన్నీ కలుపుకుని 400 సీట్లు రావటం పక్కా అని మోడీ పార్లమెంటులోనే ప్రకటించడంతో విపక్షాలు బేజారయ్యాయంటారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు శతాబ్దాలుగా పరిష్కారానికి నోచుకునే అతి క్లిష్టమైన రామమందిరానికి కూడా 73 ఏళ్ల మోడీ హయాంలోనే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మోక్షం లభించడం బీజేపీకి హుషారునిస్తోంది. ఇదే క్రమంలో విపక్షాల ఇమేజ్ ని, వారి నాయకత్వాన్ని డ్యామేజ్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, ప్రధానిగా మళ్లీ మోడీనే అంటూ కేవలం బీజేపీ వారే కాక విపక్షాలు సైతం ఒప్పుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే మూడోసారి మోడీ ప్రధానిగా పగ్గాలు చేపడితే దేశంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న చర్చ రాజకీయ నాయకుల్లో, సామాన్య ప్రజల్లో, మేధావుల్లో తీవ్రంగా నడుస్తోంది. స్వయంగా మోడీనే చెప్పినట్టు దేశం మూడో ఆర్థిక శక్తిగా అవతరిస్తుందా? లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేస్తారా? రానున్న రోజుల్లో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే మోడీ అండ్ టీం ఏం ఆలోచిస్తోంది, అధికారంలోకి వచ్చాక ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఇలాంటి అనేక అంశాల సస్పెన్స్ నేపథ్యంలో మోడీ టాప్ లో నిలిచినట్లు డిక్లేర్ చేస్తోంది ఇండియన్ ఎక్స్ప్రెస్. ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉన్న మోడీ దేశంలోనూ టాప్ పొజిషన్లో ఉండటం ఖచ్చితంగా ఆ పార్టీ క్యాడర్ కి గొప్ప బూస్ట్ అంటున్నారు. ఇక టాప్ 2 పొజిషన్లో మోడీకి జోడీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎంపిక చేసింది. మోడీ ఆ స్థాయిలో పర్ఫార్మ్ చేయడానికి ఆయన్ని వెన్నంటి నడుస్తున్న వ్యక్తిగా, పార్టీకి పూర్తి ఆక్సిజన్ లాంటి వ్యూహకర్తగా అమిత్ షాను గురించి చెప్తారు. హిందీ బెల్ట్ లో బీజేపీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా రాణించటానికి, అనేక వ్యూహాలతో అధికారంలోకి రావడానికి అమిత్ షా చాణక్యమే కారణమంటారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీలిపోయి అక్కడి ప్రభుత్వ ఉనికి అనుమానంలో పడిపోవటానికి, బీజేపీ నేతలకు నైతికంగా మద్దతుగా నిలవటానికి షా చాణక్యమే కారణంగా పేర్కొంటారు. నిజానికి పార్టీ బాధ్యతల్లో అమిత్ షా లేకపోయినా పార్టీ వ్యూహకర్తగా పేరు తెచ్చుకుని యావత్ క్యాడర్లోనూ ఉత్సాహం నింపుతున్నారు. దాదాపు 60 ఏళ్లున్న అమిత్ షా దేశంలోని 100 మంది శక్తిమంతుల్లో టాప్ 2లో బీజేపీకి సైద్ధాంతిక బలాన్నిచ్చే టాప్ లెవెల్ ఆర్గనైజేషన్ కి చీఫ్ గా కొనసాగుతున్న మోహన్ భగవత్ టాప్ 3గా ఎంపికయ్యారు. ఆర్ఎస్ఎస్ ఎదురు చూస్తున్న 370 ఆర్టికల్ రద్దు, రామాలయ నిర్మాణం, ఉమ్మడి పౌర స్మృతి వంటి లాంగ్ స్టాండింగ్ అంశాల వైపు ప్రజలంతా ఎదురు చూస్తున్న క్రమంలో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతుండగా అందరి దృష్టి మోహన్ భగవత్ పైనే ఉందంటే అతిశయోక్తి కాదు.
ఆర్ఎస్ఎస్ పనితీరులో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంది భగవత్ హయాంలోనే. ఆర్ఎస్ఎస్ వేషధారణలో మార్పుల నుంచి ముస్లింలను కలుపుకుని పోయే కొత్త ఎత్తుగడలు భగవత్ రచించినవే కావటం విశేషం. ఆర్ఎస్ఎస్ అంటే ముస్లింలకు వ్యతిరేకమనే ముద్రను చెరిపేసేందుకు భగవత్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇది గతానికి పూర్తి భిన్నం. అయోధ్యలో రామాలయం ప్రారంభ సమయంలో మోడీ పక్కనే భగవత్ కూర్చోవటం బీజేపీలో ఆయనకున్న స్థానమేంటో చెప్పకనే చెప్తోంది. దీంతో రానున్న రోజుల్లో దేశంలో ఎలాంటి మార్పులొస్తాయో చూడాల్సిందేననే అభిప్రాయాలు సర్వత్రా టాప్ 4th పొజిషన్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఎంపికయ్యారు. న్యాయస్థానానికి ఉండే ప్రత్యేక ప్రతిపత్తిని, స్వయం నిర్ణయాధికారాన్ని పూర్తిగా వినియోగిస్తూ రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్న వ్యక్తిగా చంద్రచూడ్ గురించి అభివర్ణిస్తారు. 370 ఆర్టికల్ రద్దును రివ్యూ చేయటం నుంచి రామ్ మందిర్ అంశంలో తీర్పునిచ్చేదాకా న్యాయరంగంలో తనదైన ప్రత్యేకత చాటుకోవటమే కాక న్యాయస్థానాల మీద ఒక సదభిప్రాయం కలిగేలా కృషి చేస్తున్నారు. న్యాయం అనే కోణంలో చేదు నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనకడుగు వేయని వ్యక్తిగా మేధావులు ఆయన్ని కొనియాడుతున్నారు. కొలీజియం విషయంలో కేంద్రంతో విభేదాలు తలెత్తినప్పుడు న్యాయ విభాగం ప్రత్యేక ప్రతిపత్తి కాపాడటానికే నిలబడిన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నారు. ఈ విధంగా న్యాయరంగంలో సంస్కరణల దిశగా సాగుతున్న వ్యక్తిగా చెప్పుకునే చంద్రచూడ్ టాప్ 4 పొజిషన్లో ఎంపికయ్యారు. టాప్ 10th లో చూసుకుంటే టాప్ 4లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు టాప్ 10లో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎంపికవటం విశేషం. $101 బిలియన్ ఆస్తులతో భారత్లో రెండో ధనవంతుడిగా ఉన్న అదానీకి అనేక కంపెనీలు, గొప్పనైన వ్యాపారాలున్నాయి. పవర్, సిమెంట్, ఎక్స్పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ, పోర్టులు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వంటి రంగాల్లో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా కూడా అదానీ కొనసాగుతున్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ లో ఆస్తులన్నీ కొన్ని గంటల్లోనే ఆవిరైనా మళ్లీ తన క్రెడిబిలిటీ, వ్యాపార వ్యూహాలతో తన పొజిషన్ నిలుపుకోవటం అదానీలోని స్పెషాలిటీగా నిలుస్తోందని, అయితే టాప్ 10లో చంద్రచూడ్, గౌతమ్ అదానీ తప్ప మిగతా అందరూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేపథ్యాలకు చెందిన వారే కావటం 5 పొజిషన్లో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఎన్నికయ్యారు. దేశ ప్రయోజనమే పరమావధిగా జైశంకర్ తీసుకునే నిర్ణయాలతో ఆయన పాపులర్ అయ్యారు. అలాగే టాప్ 6లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంపికయ్యారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడని వ్యక్తిగా, రాష్ట్రంలోని మాఫియాను ఉక్కుపాదంతో అణచివేసిన డైనమిక్ సీఎంగా యోగికి పేరొచ్చింది. అక్రమార్కుల నుంచి ఆస్తులను సీజ్ చేసి వారి భూముల్లో పేదలకు పక్కా నివాసాలు కట్టించిన సీఎంగా రికార్డు సృష్టించారు యోగి. టాప్ 7లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, టాప్ 8లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, టాప్ 9లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎంపికయ్యారు. టాప్ 100లో మాత్రమే కాదు, టాప్ 10కి ఎంపికైన చాలా మందిలో సైతం బీజేపీ సంఘ్ పరివార వ్యక్తులే పెద్ద సంఖ్యలో ఉన్నారు. మూడోసారి పవర్లోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ సంఘ్ పరివార్ ఆర్గనైజర్లకు ఇది ఎంతో హుషారునిచ్చే అంశంగా నిలుస్తోంది. గత 2 టర్ముల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగగా అక్కడి నుంచి కాంగ్రెస్ లేదా విపక్షాల పర్ఫార్మెన్స్ క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ క్రమంలో తాజా రిపోర్టు బీజేపీకి హుషారునిస్తుండగా కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాల ఆశలపై ఒకంత నీళ్లు చల్లే అవకాశం ఉందంటున్నారు.